अस्मद्गुरुभ्यो नमः। लक्ष्मीनाथसमारम्भं नाथयामुनमध्यमम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परं। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। ప్రియ భగవద్బంధువులందరూ నమస్కారం. ఈరోజు మనం రెండవ అధ్యాయం సాంఖ్యయోగంలో 16వ శ్లోకం సంధానం చేసుకోబోతున్నాం. न सतो विद्यते भावो न भावो विद्यते सतः उभयोरपि दृष्टान्तः तन्मयो सत्त्वदर्शिभिः। न असतः विद्यते भावः न अभावः विद्यते सतः उभयोः अपि दृष्टः अन्तः तु अनयो तत्त्वदर्शिभिः। पदस्य असतः అస్వద్వస్తువునకు విద్యావస్తువునకు భావ ఉనికి న విద్యతే లేదు. తు అయితే సతః సద్వస్తువులకు ఉన్నదానికి అభావ లేమి లేకుండా న విద్యతే లేదు. అనయో ఉభయో ఈ రెండిటికి అపి యొక్కయు అంతః తత్వం తత్వదర్శి తత్వజ్ఞానుల చేత దృష్ట చూడబడింది, తెలుసుకొనబడింది. असतः भावः न विद्यते सतः अभावः न विद्यते तत्त्वदर्शिभिः तु उभयो अपि अनयो अन्तः दृष्टः। విద్యావస్తువును కొనికి లేదు, సత్యవస్తువులు లేకుండా లేదు. ఆత్మతత్వం తెలిసిన వారు ఈ రెండు యొక్క స్వరూపమును సాక్షాత్కరించుకున్నవారు. ఆత్మ సత్యం. ఇంతకు ముందు శ్లోకాల్లో ఆత్మ నిత్యం అని చూసాం. ఇప్పుడు ఆత్మ సత్యం, అనాత్మ నిత్య నిరూపిస్తాడు. ఇది చాలా ముఖ్యమైన, చాలా లోతైన శ్లోకం, చాలా సాంకేతిక పదాలు ఉన్న శ్లోకం. అందువల్ల ముందు ఈ శ్లోకార్థాన్ని చూసి తర్వాత దానిలో ఉన్న పదాలను చూద్దాం. స్వాభావిక ధర్మం, ఆగంతక ధర్మం. ప్రతి వస్తువునకు రెండు ధర్మాలు ఉంటాయి. అవి స్వాభావిక ధర్మం, ఆగంతక ధర్మం. స్వరూప ధర్మం అంటే ఆ వస్తువులకు స్వతహా ఉన్న ధర్మం, దాని అసలు స్వరూపం అన్నమాట. ఆగంతుక ధర్మం అంటే ఎక్కడి నుంచో అరువు తెచ్చుకున్న ధర్మం. స్వరూప ధర్మం ఎప్పుడూ ఉంటుంది, కానీ అరువు తెచ్చుకుంది ఎల్లకాలం ఉండదు. స్వాభావిక ధర్మం శాశ్వతం, ఆగంతుక ధర్మం అశాశ్వతం. నిన్న ఒక ఉదాహరణలో చూస్తే, మీరు ఒక గిన్నెలో నీరు పోసి దాన్ని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగిస్తే వెలిగించారు. మండుతున్న అగ్ని వల్ల కొంచెం సేపటికి గిన్నె వేడెక్కి నీరు కూడా మసులుతుంది. ఆ మసులుతున్న నీటిలో బంగాళాదుంపను వేశారు. కాసేపటికి అది కూడా వేడెక్కుతుంది. ఇప్పుడు బంగాళాదుంప వేడిగా ఉన్నది, కానీ అది దాని స్వభావ లక్షణం వల్ల కాదు, అది మసులుతున్న నీటిలో ఉండటం వల్ల నీటిని వేడి చేసుకుంది. నీరు స్వతహా వేడి ఉంటుందా? లేదు. అది వేడిని వేడెక్కుతున్న గిన్నె నుంచి తీసుకుంది. గిన్నెకి స్వతహా వేడి ఉందా లేదా? అది కూడా మండుతున్న అగ్ని మీద పెట్టబడి వేడెక్కింది. అగ్ని స్వతహా వేడుందా? ఇక్కడ లేదనకూడదు. అగ్నితత్వమే వేడి, అది దాని స్వభావం. అగ్ని వేడి దానికి స్వభావ ధర్మం. కానీ గిన్నెకు నీటికి దుంపడదముకు వేడి ఆగంతుక ధర్మం అయ్యింది. అంటే అవి ఒకదాని నుంచి ఒకటి వేడిని అరువు తెచ్చుకున్నాయి. గిన్నెలో వేడి ఆగంతకం, నీటిలో వేడి ఆగంతకం. బంగాళాదుంపలో వేసిన వేడి ఆగంతకం. కాఫీగా స్వతహా వేడిగా ఉండే లక్షణం ఉంటే ఫ్లాస్క్ అవసరం లేదు. అంతేకాదు, కోల్డ్ కాఫీ అంటూ ఉండదు. దీన్ని బట్టి మనం ఒక ప్రకృతి సూత్రాన్ని అర్థం చేసుకోవాలి. ఏదైతే ఆగంతక లక్షణమో అది అరువు తెచ్చుకున్న లక్షణం అని ముందే చూసాం. ఇప్పుడు అరువు తెచ్చుకునేది ఏది శాశ్వతం కాదని తెలుసుకోవాలి. కొత్తగా వచ్చింది ఏది నిలవదు, నాశనానికి గురవుతుంది. ఆగస్య అపాయి వచ్చేది వెళ్ళిపోతుంది. వేడెక్కిన బంగాళాదుంప వేడి నోట్లో ఉన్నంత వరకే సేపు వేడిగా ఉంటుంది. బయటికి తీస్తే చల్లారుతుంది. గిన్నె స్టవ్ మీద ఉంచి తీయండి, అది చల్లారుతుంది. అగ్నికి ఇక్కడి నుంచి మంచు కురిసే చోటుకి వెళ్ళిన అక్కడ కూడా అగ్ని వేడిగా ఉంటుంది. వాతావరణం తక్కువ టెంపరేచర్కి వెళ్ళినా అగ్ని వేడిగా ఉంటుంది. ఎందుకు? అది అగ్నితత్వం కాబట్టి. అగ్ని స్వాభావిక ధర్మం వేడిగా ఉంటాం. దీనివల్ల మనం నేర్చుకున్న ప్రకృతి సూత్రం ఏమిటి? స్వాభావిక ధర్మ నా అగచ్చతి నగచ్చతి. ఏదైతే స్వాభావికమో దానికి రాకపోకలు లేవు. ఏదైతే ఆగంతకమో దానికి రాకపోకలు ఉన్నాయి. అనాత్మ విద్య. ఇప్పుడు జగత్తులో ఏదైనా నాశనమయ్యే వస్తువును తీసుకుందాం. నాశనమయ్యే వస్తువుకు ఉన్న కొన్నాళ్ళే ఉంటుంది.
ఏదైతే కొన్నాళ్ళు ఉంటుందో దాన్ని అశాశ్వతమైన వస్తువు అంటారు. శరీరాన్ని అశాశ్వతం అని ఎందుకు అంటూ ఉంటారంటే అది పుట్టుకకు చావుకు మధ్య కాలంలో మాత్రమే ఉంటుంది. ఈ శరీరానికి ఉనికి అది పుట్టుక ముందు లేదు, మరణించకూడదు. ఏ అశాశ్వత వస్తువు అయినా సరే కొన్నాళ్ళే ఉంటుంది. కొన్నాళ్ళు అంటే దాని తయారీ రోజు నుంచి అది ముగిసే రోజు వరకు దాకా ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక ప్రకృతి సూత్రం నేర్చుకోవాలనుకుంటున్నాం. ఏమిటది? అనిత్యమైన వస్తువులన్నిటికీ ఉనికి కొన్నాళ్ళే ఉంటుంది, దాని ముందు తర్వాత ఉండదు. అనిత్య వస్తువులన్నిటికీ ఇప్పుడు ఈ సూత్రం ఉపయోగించి చూద్దాం. అశాశ్వతమైన వస్తువులకి ఆగంతకం స్వాభావికమైతే అగ్ని ఎప్పుడు వేడిగా ఉన్నట్టు వాటి ఉనికి ఎప్పుడు ఉండాలి. అవి కొన్నాళ్ళే ఉంటాయి విషయం వాటి ఉనికి ఆగంతకం అని చెప్తుంది. దీన్ని బట్టి తెలిసిన విషయం అనిత్యమైన వస్తువులకు స్వతంత్రంగా ఉనికి లేదు. వాటి ఉనికి తెచ్చిపెట్టుకుంది. మేకప్ వేస్తే ఆ అందం ఎంతసేపు ఉంటుంది? మేకప్ ఉన్నంత వరకే ఉంటుంది. మేకప్ పోయిన మరుక్షణం తెచ్చిపెట్టుకున్న అందం మటుమాయమే. సహజ సౌందర్యం శాశ్వతంగా ఉంటుంది. ప్రకృతి ఒడిలో పెరిగిన శాకుంతల అందం సహజ సౌందర్యం. మురికి నీటిలో ఉన్నా కూడా సహజ సౌందర్యంతో మెరిసిపోతుంది. కలువకు అశాశ్వతమైన వస్తువులకు సహజంగా ఉనికి లేదు, అరువు తెచ్చుకున్న ఉనికి ఉంది అని చూస్తాం. దాని మిథ్య అంటాం. అరువు తెచ్చుకున్న ఉనికి ఆగంతకం అంటాం. స్వతంత్రంగా ఉన్న ఉనికిని స్వాభావికం అంటారు. స్వాభావికమైన ఉనికి ఉన్నది సత్యం, ఆగంతకమైన ఉనికి ఉన్నది మిథ్య. స్వస్తి.